దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసమునెదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళ స్తోత్రం నాయన ప్రభువా, మేము స్తుతిస్తున్నాం. శ్రేష్టమైన సమయంలో వాక్యమై ఉన్న దేవా మీకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మను దర్శించండి, మీ ఆత్మ నడిపింపు దయచేయమని మీరు తోడుగా ఉన్నామని మీకే స్తుతులు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చదివి ఉన్నాం. మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకు అని అడిగినప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను అని మాటలు గుర్తు చేయండి అనే మాటలు చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయము 21, 22, 23, 24 వచనాలు కూడా మనం గమనించినట్లయితే ఇశ్రాయేలుతో ఇట్లనెను, రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు కదా. అప్పుడు మీరు ఇశ్రాయేలులు ఆరిన నేల మీద ఈ యొర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లను ఎండజేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. ఈ పరిస్థితిని గమనించినట్లయితే మోషే నాయకత్వాన 40 సంవత్సరములు అరణ్య మార్గము గుండా ఇశ్రాయేలీలు వాగ్దాన భూమిలోకి అడుగుపెట్టిన సందర్భంలో మోషే వాగ్దాన భూమిలోని అడుగుపెట్టకుండా ఆయన వాగ్దాన భూమిని చూసి మరణించిన పరిస్థితిలో యెహోషువ ఈ ఇశ్రాయేలు జనమంతటిని కూడా నడిపించే బాధ్యతను దేవుని ద్వారా పొందుకున్న సందర్భం. ప్రియమైన దేవుని వాళ్ళు ఎక్కడ మనం గమనించినట్లయితే యెహోషువ కూడా అంత పెద్ద గొప్ప దైవజనుడైనా సరే మోషేని విసిగించిన ఈ జనమును నేను నడిపించగలనా, ఈ జనమును నేను వాగ్దాన భూమిని స్వతంత్రించుకొనున్నట్లు అందరినీ సిద్ధపరిచి వారిని నడిపించగలిగిన అన్న పరిస్థితిలో దేవుడు యెహోషువను ధైర్యపరిచేందుకు గాను 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆ మాట మనం గమనించవచ్చు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదని మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగే 9వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే ప్రియులారా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము, దిగులు పడకము, జడియుకము, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండెను అనే మాటను చూస్తూ ఉన్నాం. మోషే నాయకత్వాన్ని అందుకుని యెహోషువ తన యొక్క జనులను నడిపించే క్రమంలో దేవుడు దర్శించి నువ్వు నిబ్బరంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉంటానని చెప్పిన మాటలను బట్టి యెహోషువ అయితే నమ్మకంగా ధైర్యంగా ఉన్నప్పటికీ ఆ జనము, ఆ ఇశ్రాయేలు వారు ఈ యెహోషువ మనల్ని నడిపించగలడా, ఈ యెహోషువ మనల్ని ఈ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునేటట్లు చేయగలడా అనే అనుమానం ఉండవచ్చు. వారికి ఆ విధమైన బలహీనపు ఆలోచనలు ఉండవచ్చు. అందుకు ప్రభువారు యెహోషువాని బలపరుస్తూ 3వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. నిజమే, ఒక అద్భుతం చేస్తే కానీ, ఒక ఆశ్చర్య కార్యము జరిగిస్తే కానీ వారు బలమైన వారుగా మార్చబడలేని పరిస్థితి అక్కడ గమనిస్తూ ఉన్నాం. అందుకనే ప్రభువారు యెహోషువాన్ని బలపరచడానికి, యెహోషువాని నాయకత్వాన్ని ఇంకా దృఢమైనదిగా ఎంచడానికి, ఆ ప్రజల మధ్య ఒక అద్భుతం చేయడానికి దేవుడు సంకల్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయ్యున్నట్లు నీకు తోడయ్యుండునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టును. వారి మధ్య నేను గొప్ప చేస్తాను, ఎందుకంటే నువ్వు నా సేవకుడివి. నేను మోషే చేత ఏ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించానో అటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి నీకు నేను తోడై ఉంటాను.
నీవు నీ జనముకు ఆజ్ఞాపించమన్నప్పుడు ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, 10వ వచనం గమనించినట్లయితే, వారితో ఇట్ల నేను సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడని ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టినని దీని వలన మీరు తెలుసుకుందురు. జీవము కలిగిన దేవుడు మీ మధ్యన ఉంటే మీరు వెళుతున్న మార్గంలో శత్రువులు ఏ రూపంలో వచ్చినా, ఏ జనముగా వచ్చినా వారందరినీ కూడా మీరు జయించగలుగుతారు. మీరు యోర్దాను దాటడానికి దేవుడు మీకు ఒక అద్భుతమైన కార్యం చేయబోతూ ఉన్నాడు అని తన యొక్క ప్రజలకు చెబుతున్నప్పుడు, దేవుడు ఏ విధంగా అయితే తనకు ఆజ్ఞాపించి ఉన్నాడో ఆ ఆజ్ఞను బట్టి మనం ఇక్కడ చూస్తున్నాం 12వ వచనంలో, కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలు గోత్రం నుండి 12 మనుషులను ఏర్పరచుకుని 12 గోత్రాలకు సంబంధించిన వారు మందసాన్ని మోయు యాజకుల తర్వాత వారు వెళ్తున్నప్పుడు, సర్వలోకనాథుడికి యెహోవా నిబంధన మందసము మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలవబడెను. యొక్క మందసాన్ని మోయు యాజకుల యొక్క అరకాళ్ళు ఆ యోర్దాను నదిని తాకగానే ఆ నీళ్లు ఏకరాశిగా నిలవబడడం. ఆ తరువాత 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, జనులు ఎరుక ఎదుటిన దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్యన ఆరిన నేలన స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టుట వరకు ఇశ్రాయేలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ఆ విధంగా అద్భుతము ద్వారా వారు యోర్దాను నదిని దాటారు. ఆ తరువాత 4వ అధ్యాయంలో 3వ వచనం చూసినప్పుడు, యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుము నుండి 12 రాళ్ళు తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయి చోటున వాడిని నిలవబెట్టడని వారికి ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ 12 గోత్రాలకు సంబంధించిన 12 మనుషులు కూడా యాజకులు ఎక్కడైతే నిలవబడ్డారో ఆరిన నేలన అక్కడ ఉన్న రాళ్ళను తీసుకొచ్చి వారు ఆ రాత్రి బస చేసిన గిల్గాలులో ఆ రాళ్ళను తీసి వారు నిలవబెట్టిరి. అప్పుడు ఈ రాళ్ళు ఎందుకు అని మీకు కుమారులు అడిగితే, ఈ రాళ్ళు యెహోవా బాహుబలాన్ని గుర్తు చేయుటకు నిదర్శనమై ఉన్నవేని. ఎందుకంటే రానున్న తరము యెహోవాను ఎరగని తరం ఒకటి వచ్చును అని న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఆ అద్భుతాలు చేసే దేవుణ్ణి, ఆశ్చర్య కార్యములు గుండా జరిగించి నడిపించే దేవుణ్ణి మర్చిపోయే తరాలు వచ్చేటప్పుడు ఈ రాళ్ళు చూసేటప్పుడు ఈ రాళ్ళు ఎందుకు అని అడిగేవారు ఉంటారు. అప్పుడు ఈ రాళ్ళు ఒకప్పుడు మేము యోర్దాను నదిని దాటేటప్పుడు ఆ యోర్దాను నదిని ఆరిన నేలగా చేసిన గొప్ప దేవుడిని గూర్చిన గొప్ప సాక్ష్యంగా ఈ రాళ్ళు అని మీరు చెప్పవాలి. ఈ రాళ్ళు ఎందుకు అనే మాట ద్వారా కొన్ని సత్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. నిజమే ప్రియులారా, చాలాసార్లు కొన్ని మందిరాలు కానీ లేదా కొన్ని సేవ విషయాలను తెలుపుడికి కానీ అక్కడ శిలాఫలకాలు మనం చూస్తూ ఉన్నాం. 100 సంవత్సరాలు 200 సంవత్సరాలుగా పరిచర్య కొనసాగుతున్న తరుణంలో ఆ ప్రారంభంలో ఎవరైతే వచ్చారో వారి ద్వారా జరిగిన కార్యాలను వారు ఆ శిలాఫలకాల మీద లిఖిస్తారు. వారిని ఎరగని తరం వచ్చేటప్పుడు పలానా సంవత్సరంలో పలాని వారి ద్వారా కూడా ఈ కార్యము దేవుడు జరిగించాడు అని దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ వారి యొక్క చరిత్రను తెలుసుకుంటారు. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా అనేక మంది మనకు ప్రేరణగా ఉంటారు, మనకు మార్గదర్శిగా ఉంటారు. వీళ్ళెవరు అని అంటాం, రాళ్ళకు సాదృశ్యమై ఉన్నారు. వీళ్ళెవరు అని అంటే, మా ఇంటిలో మొట్టమొదటిగా నమ్మిన మా అమ్మమ్మ సాక్ష్యం పొందిన రాయి అని చెప్పాలి. లేకపోతే వీరెవరు అని అంటే, నాకు సువార్తను ప్రకటించి నన్ను వెలుగులోకి నడిపించిన ఒక మంచి ఆత్మీయ తండ్రి అని ఒక్కొక్కరి గురించి మనం చెబుతూ ఉంటాం. దానికి సూచనగా ఈ రాళ్ళు ఉన్నాయి. అటువంటి అనుభవాలు నేర్పేవిగా ఈ రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళు ఎందుకు అని అంటే, మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఈ రాళ్ళు బానిసత్వాన్ని నుంచి విడిపించే దానికి సాదృశ్యంగా ఉన్నాయని మొట్టమొదటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, ఆ రాళ్ళను చూసినప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క బానిసత్వం, ఐగుప్తు దేశంలో వారు బానిసత్వంలో ఉండేటప్పుడు వారి యొక్క మొరను వినే దేవుడు వారిని దర్శించి మోషేతో పలికినప్పుడు, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం గమనించినట్లయితే, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, వారు బానిసులుగా ఉన్న పరిస్థితులను నేను చూశాను, వారి బానిసత్వాన్ని నుంచి విడిపించిన దానికి
ఈ రాళ్ళు సాదృశ్యంగా ఉన్నాయి. వారి మొరని విన్న దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి అరణ్య మార్గం గుండా నడిపించి అద్భుతాలు జరిగించి యోర్దాను దాటించడానికి చరిత్రను తెలిపే రాయిగా ఉంది. ఈ రాళ్ళు ఎందుకునంటే మేము బానిసత్వం నుంచి విడిపించబడ్డాము అన్నదానికి సాదృశ్యం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం గుర్తు చేయబడుతుంది. బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపులకు తెచ్చుటకు, బందీ గృహముల నుండి వెలుపులు తెచ్చుటకు ఆయన మనకి ఈ లోకానికి వచ్చి ఉన్న మాటను చూస్తూ ఉన్నాం. బంధింపబడిన వారిని, బానిసత్వంలో ఉన్నవారిని, బందీ గృహములో ఉన్నవారిని వెలుపులకి తెచ్చుటకు ఆయన మనకు ప్రభువుగా వచ్చి ఉన్నాడు, మనకు రక్షకుడిగా వచ్చి ఉన్నాడు. ఈ రాళ్ళు ఎందుకునంటే బానిసత్వం నుంచి విడిపించబడిన దానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆ రాళ్ళను చూసినప్పుడు మొదటి విషయము బానిసత్వము, రెండో విషయము నిస్సహాయ స్థితి. ఐగుప్తులో వారు తమ బాధను, తమ గోడును వెళ్ళజేసుకున్నప్పుడు మా మొరను వినే దేవుడు లేరా, మా పరిస్థితి నుంచి మమ్మల్ని రక్షించుటకు వేరే వారు ఎవరు లేరా అన్నప్పుడు ప్రభు వారి యొక్క స్థితిని చూశాడు. నిస్సహాయకరమైన స్థితి, తప్పించుకోలేని స్థితి. రాయి కూడా ఆ యోర్దాను నదిలో అది పడి ఉన్నది. అది ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉందో, ఎన్ని ప్రవాహాలకు ఒడిదుడుకులకు ఎదుర్కొన్నదో. ఎప్పుడైతే మందసాన్ని మోయు యాజకులు వచ్చి ఆ ఆరిన నేల మీద నిలబడ్డారో వారి కాళ్ళ స్పర్శను తాకి ఆ రాళ్ళు నిస్సహాయ స్థితిలో నుంచి లేపబడ్డాయి. అనేక మార్లు మనం కూడా సహాయం లేదు, హోప్లెస్ అండ్ హెల్ప్లెస్, నిరీక్షణ లేక, సహాయం లేక, ఎవరు సహాయం చేస్తారు, ఎవరు ఆదుకుంటారు అన్న పరిస్థితిలో మనల్ని దర్శించే దేవుడు, మనల్ని లేపే దేవుడు. ఈ రాళ్ళు నిస్సహాయ స్థితిలో నుంచి లేవనెత్తబడిన వారికి సాదృశ్యమై ఉన్నవి. అనేక జీవితాలు నిస్సహాయ స్థితిలో నుంచి, ఏమీ లేదు, ఏమీ చేయలేమన్న పరిస్థితిలోంచి బలపరచబడ్డాం, కృంగిన పరిస్థితుల్లో నుంచి లేవదీయబడ్డాం. ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని జీవితాల్లో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. అటువంటి రాళ్ళు ఇవి నిస్సహాయ స్థితిలో నుంచి లేపబడ్డాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, బానిసత్వం నుంచి విడిపించబడ్డాయి. ఆ రాళ్ళు ఇశ్రాయేలు జాతికి సాదృశ్యమైతే, ఆ రాళ్ళు 12 రాళ్ళు కూడా సమస్త ప్రజలు, సమస్తమైన గోత్రాలకు నిదర్శనమైతే, ఆ సమస్త ప్రజలకు సాదృశ్యమైతే, బానిసత్వం నుంచి విడిపించబడిన వారికి గుర్తు ఆ రాళ్ళు, నిస్సహాయ స్థితిలో నుంచి లేపబడిన వారికి గుర్తు ఆ రాళ్ళు. అంత మాత్రమే కాదు, ఆ రాళ్ళు యాజకుల కాళ్ళ క్రింద కనుగొనబడ్డాయి. అంత మాత్రమే కాదు, ఆ 12 గోత్రికులు వచ్చి కనుగొనబడిన రాళ్ళని కడిగి వారు గెల్గాలులో వాటిని నిలిపారు. కనుగొనబడుట, కడగబడుట. ప్రియమైన దేవుని వారలారా, నిజమే, గ్రామాలలో, అంధకార పరిస్థితుల్లో, వ్యసనాలలో, మారుమూల గ్రామాల్లో, అడవి ప్రాంతాల్లో పడి ఉన్నవారు లేపబడడానికి కనుగొనబడి కడగబడి యాజకులు అడుగు పెట్టిన ఊళ్ళన్నీ కూడా సంపూర్ణ క్రైస్తవ గ్రామాలుగా మార్చబడుతున్నాయి నేడు దినముల్లో. వారి యొక్క కాళ్ళ స్పర్శతో అనేక రాళ్ళు ముత్యాలుగా మార్చబడుతూ ఉన్నాయి, అనేక రాళ్ళు విలువగల రాళ్ళుగా మార్చబడుతూ ఉన్నాయి. నిజమే, నేను కూడా ఒక పనికి మాలిన స్థితిలో నుంచి ఒక రాయిగా నిస్సహాయ స్థితిలో ఉండేటప్పుడు మా ప్రాంతానికి మీలాంటి వారు పంపిన సేవకులు వచ్చి వారు సువార్త చేయటం వలన ఆ మాట స్పర్శ మమ్మల్ని తాకి మేము యేసు క్రీస్తులో వెలగలిగిన రాళ్ళుగా మార్చబడ్డాము అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఈ రాళ్ళు ఎందుకు అనంటే ఇవి కనుగొనబడ్డాయి. అంత మాత్రమే కాదు, ఇవి కడగబడ్డాయి. ఈ రాళ్ళు ఎవరికి సాదృశ్యం అంటే కనుగొనబడిన వారు మరియు కడగబడిన వారికి సాదృశ్యమై ఉన్నది. వాళ్ళే రేపు ఎరగని వారికి, దేవుని ఎరగని జనముకు, తరముకు వారు సాక్షులుగా ఉంటారు. వారు విడిపించబడిన విధానాన్ని చెబుతారు. వారు రత్నాలుగా, అమూల్యమైన రాళ్ళుగా మార్చబడిన సాక్ష్యాలను చెబుతారు. ఈ రాళ్ళు ఎందుకు అనే మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు జనముకు సాదృశ్యమై ఉన్నది. ఇశ్రాయేలుకు చేయు అద్భుత కార్యాలను తెలియజేసేవిగా ఉన్నాయి. అలాగనే నేటి తరమునకు మనము కూడా సజీవమైన రాళ్ళుగా మనం బానిసత్వం నుంచి విడిపించబడ్డాము, నిస్సహాయ స్థితి నుంచి లేపబడ్డాము, కనుగొనబడ్డాము, కడగబడ్డామని సాక్ష్యం ఇచ్చే రాళ్ళుగా మనం ఉండాలి. ఎవరు వీళ్ళు? ఇంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా మార్చబడ్డారంటే, ఈ రాళ్ళు ఎవరంటే యేసు క్రీస్తు కొరకు మాట్లాడగలిగిన సజీవమైన రాయి.
రాళ్ళు మామూలుగా జీవము లేనివి. జీవము లేని వాటిలో యేసుప్రభువు వారి సువార్తను నమ్ముకున్న తర్వాత ఇప్పుడు జీవము కలిగిన రాళ్ళుగా మనం ఉన్నాం. వీఆర్ లివింగ్ స్టోన్స్. సజీవమైన రాళ్ళు మనం. వీఆర్ మూవింగ్ స్టోన్స్. ఒక చోట పడి ఉన్నవారం కాదు. నలుగురు మధ్యకు వెళ్ళి ఈ రాళ్ళు ముత్యాలుగా, రతనాలుగా, మేలిమికరముగా, ఉన్నతమైనవిగా మార్చబడ్డాయని చెప్పే రాళ్ళుగా మనం ఉన్నాం. ఈ రాళ్ళు ఎందుకు? మనం కూడా మన జీవితాల్లో మనం ఎందుకు ఉన్నాం? మనం ఎందుకు ఈ సంవత్సరాలు కొనసాగించబడుతూ ఉన్నాం? మనం ఎందుకు ఇంకా దేవుని కృపచేత ముందుకు నడిపించబడుతూ ఉన్నాం? ఈ యొక్క అనుభవాన్ని తెలియజేయడానికి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈ రాళ్ళు ఎందుకు అనే విషయాన్ని చూసినప్పుడు విడుదల పొందే వాటికి సాదృశ్యంగా ఉన్నాయి. మేము రక్షించబడ్డాము, యేసు నామములో మేము కడగబడ్డాము, ఇప్పుడు యేసులో మేము ప్రతిష్ఠించబడ్డాం, నాటబడ్డాం. రాళ్ళును గిల్గాలులో యెహోషువ నాటించాడు. ఇప్పుడు దేవుని సంఘంలో సజీవమైన రాళ్ళుగా దేవుని మందిరంలో నాటబడి ఉన్నాం మనం. ఈ రాళ్ళు మనము. ఈ రాళ్ళు మార్గము చూపించేవిగా, సాక్ష్యము చెప్పేవిగా ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, మనం ఆయా సమయాల్లో ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు, బస్సుల్లో వెళ్తున్నప్పుడు విశాఖపట్నం 100 కిలోమీటర్లు, గుంటూరు ఇన్ని కిలోమీటర్లని రాళ్ళు, మైల్ స్టోన్స్, మార్గాన్ని చూపించే రాళ్ళు, దూరాన్ని చూపించే రాళ్ళు ఉంటాయి. చదువుకున్న వారు వాటిని గ్రహించి పలానా దూరం ఉందని వారు గ్రహించగలుగుతారు. చదువు లేని వారైతే వారి పక్కన రాయి ఉన్నప్పటికి కూడా వారి మార్గాలను తప్పిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో ఆ రాయి అక్కడ నీవు వెళ్తున్న మార్గము మంచిది కాదని చెప్పలేదు. మనమైతే సజీవమైన రాళ్ళు మనమైతే నిత్య జీవ మార్గంలోకి ప్రయాణిస్తున్న రాళ్ళు మనం. ఎవరైతే ఆ నరకపు మార్గంలోకి వెళుతున్నారో ఆ మార్గము మంచిది కాదు, అది నరకానికి పోవు మార్గం అని చెప్పగలిగిన నోరు కలిగిన సజీవమైన రాళ్ళు మనం మార్గము చూపించే రాళ్ళు మనం. అది కాదయ్యా మార్గము, ఇది మార్గము, ఇదే యేసు మార్గము, ఇదే జీవ మార్గం. ఈ మార్గాన్ని చెప్పడానికే మనం రాళ్ళుగా ఉన్నాం, మైల్ స్టోన్స్గా ఉన్నాం, నిత్య జీవానికి నడిపించే రాళ్ళుగా ఉన్నాం. యేసుక్రీస్తు అనే మార్గములోకి అనేక మందిని నడిపించేవారుగా ఉన్నాం, సజీవమైన రాళ్ళుగా ఉన్నాం, అనేకులకు సాక్ష్యం ఇచ్చే రాళ్ళుగా ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళు శ్రేష్టమైన సమయంలో ఈ రాళ్ళు ఎందుకు అనంటే బానిసత్వాన్ని నుంచి విడిపించబడిన దానికి. ఈ రాళ్ళు ఎందుకు అనంటే నిస్సహాయ స్థితిలో నుంచి లేపబడినవి అని చెప్పడానికి. ఈ రాళ్ళు ఎందుకు అనంటే కనుగొనబడి కరగబడి ఉన్నాయని చెప్పడానికి. ఈ రాళ్ళు ఎందుకనంటే పాపము నుంచి, దోషము నుంచి, లోకము నుంచి విడుదల పొందాయని చెప్పడానికి. ఈ రాళ్ళు ఎందుకనంటే కడగబడ్డాయి, విడిపించబడ్డాయి, ఇప్పుడు మార్గాలు చూపించడానికి. సజీవమైన రాళ్ళుగా, సజీవమైన మాటలు చెప్పే రాళ్ళుగా, యేసుక్రీస్తు అనే మార్గాన్ని చూపించే రాళ్ళుగా ఈ యొక్క రాళ్ళు ఉన్నాయి. అవి నాటబడ్డాయి. నాటి తరములో వారి కుమారులు అడుగుతారు. నేటి తరములో అనేక మంది క్రీస్తు నెరగని బిడ్డలు మనల్ని సజీవమైన రాళ్ళుగా గుర్తించేటప్పుడు దేవుణ్ణి తెలియజేసే సజీవమైన రాళ్ళుగా, దేవుని మార్గాన్ని చూపించే సజీవమైన రాళ్ళుగా మనం కట్టబడాలి. అప్పుడు దేవుని నామాన్ని మనం మహిమపరచగలుగుతాం. అనేక మంది ఈ రాళ్ళు ఏంటి అంటే దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు తెలిపే రాళ్ళు అనే విధానంలో మనం ముందుకు వెళ్ళాలి. మన ద్వారా అనేకులు మార్గాలు మార్చబడాలి. యేసు క్రీస్తు దేవుడు అనే మార్గంలో మనం వెళ్తూ ఉన్నాం, అనేకులు నడిపించాలి. అందుకని విశ్వాని పరిచర్యలో ఆ మార్గం తెలియజేయడానికే మిషనరీస్ వెళ్తూ ఉన్నారు. ఆ మార్గాన్ని చూపించడానికే వారు మూవింగ్ స్టోన్స్గా, వారు మైల్ స్టోన్స్గా, వారు సాక్ష్యపు రాళ్ళుగా, వారు విడిపించే రాళ్ళుగా ఉన్నారు. అటువంటి రాళ్ళుగా మనము ఉన్నాము. అటువంటి సాక్ష్యాన్ని, అటువంటి మార్గాలను చూపించవుగా మనము కూడా. ఈ రాళ్ళు ఎందుకంటే ఈ రాయి మార్గం చూపించే రాయి, ఈ రాయి దేవుణ్ణి మహింపరిచే రాయి అనే రీతిగా సజీవమైన రాళ్ళుగా మనం ఉందాం. అట్టి పనిలో ముందుకు కొనసాగుదాం. దేవుడు అట్టి కృపలు మనల్ని నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన ప్రభువా, పరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ శ్రేష్టమైన సమయంలో ఆనాడు నాయన యెహోషువ గిల్గాలులో నాటబడిన రాళ్ళను గూర్చి మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకు అని అడిగినప్పుడు యెహోవా బాహుబలమంతియు భూనివాసులందరూ తెలుసుకునేందుకు గాను నాటబడ్డాయని. నిజమే తండ్రి. ఈ దినమున, ఈ సమయమున మేము కూడా నైనా ఇదిగో తండ్రి
బానిసత్వం నుంచి, నిస్సహాయ స్థితిలో నుంచి కనుగొనబడి, కడగబడి, విడుదల పొంది సాక్ష్యపు మా రాయిగా, మార్గాన్ని చూపించే రాయిలుగా మేము సంఘంలో, జీవము కలిగిన సంఘంలో నాటిబడ్డాం. భూనివాసులందరూ తెలుసుకొనుటకు, ఈ రాళ్ళు ఎవరని గుర్తించగలుగుటకు, తద్వారా దేవుని మార్గం తెలుసుకోవడానికి కృపనిమ్మని, ఇక్కడున్న నాయన యుగ తండ్రి ప్రోగ్రాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కూడా విలువైన రాళ్ళుగా, సజీవమైన రాళ్ళుగా మార్చమని, మీ పనిలో వాడుకొనమని మీకే స్తుతులు చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసయ్య నమ్మదగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.